డివైడర్లు చూస్తున్నారు కదా, ఇవి దాదాపు ఎన్నో ఏండ్లుగా, కానీ ఎంత భారీ వర్షం వచ్చినా ఈ డివైడర్లు అయితే కూలవు. కానీ నిన్న వచ్చిన వర్షానికి కామారెడ్డి జిల్లాలో ఇది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అండ్ అట్లనే నెట్ ఫైబర్ వాళ్ళు జియో కానివ్వండి, అటు ఎయిర్టెల్ కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నారు. మీరు కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇంత దారుణంగా కూలిపోయిన పరిస్థితి. అటు ఒకసారి చూసుకున్నట్లయితే జనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతుంది. సో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఇటు మొత్తం నాగపూర్ హైవేని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు రావద్దు అన్నట్టుగా కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే ఎంత ఘోరంగా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటికి అప్రమత్తంగా ఉండాలి, బయటికి రావద్దు అనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. అసలు అత్యవసర పరిస్థితులు ఉంటేనే తప్పించి బయటికి రావాలి, లేదంటే వద్దు అన్నట్టుగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది మనం ఇక్కడున్న జనాలతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సరంపల్లె ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? ఎవరో సొంతూరేనా? మస్తు రోజులే. ఇట్లా వర్షం ఎప్పుడన్నా పడ్డా తగ్గింత ఘోరంగా? ఎన్నడు వాళ్ళే ఇప్పుడే బాగా పడ్డది. బ్రిడ్జ్ కూలుడు ఇవన్నీ ఇండ్ల పంట నీళ్ళు వచ్చడం ఇది ఫస్ట్. మేము ఎప్పుడు చూడలేము ఇట్లా ఇంతగానం నీళ్ళు. టీవీలలో వస్తామనంటే ఏం చేద్దాం మరి, మన పరిస్థితులు అట్లున్నాయి. మొత్తం ఇళ్ళలో ఇప్పుడు 20-30 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు ఇప్పుడు లగాలి. ఇదే ఫస్ట్ ఎట్లా వెళ్ళొస్తలేదు. ఎక్కడ పోవాలి, అక్కడ లక్కన అయిపోతారు, ఇక్కడ లిక్కన. ఇంకా నిన్న బాగుండే మేడం ఆడ హాస్టల్ చూడు. హాస్టల్ కాడ ఈతలు కొట్టుకుంటే సరంపల్లిలో కాపాడింది మొత్తం. ఎవ్వరు లేరు. మా తమ్ముడు ఒక్కడే, ఇద్దరు తమ్ముడు మా కొడుకు అందరు కలిసి కాపాడిర్రు వాళ్ళు. ఇప్పుడు మొన్న పోయి మళ్ళీ పిల్లల్ని ఆడ ఫంక్షన్ హాల్ ఉంచుకున్నాం. ఫంక్షన్ హాల్ ఉన్నారు పిల్లలంతా. మీరు ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు ఈ వర్షం? ఈడ చూసేస్తామని వెళ్ళినాము. చూసేస్తాము రోజు ఇంకా పోతాం, మేము పనికి పోతాం అన్నట్టు. ఇళ్ళలో పని చేస్తాము, చూసేస్తామని వెళ్తున్నాం. ఏం చెప్తారు, జాగ్రత్త చెప్పిండు. ఎల్లూరు అని చెప్తారు. ఇప్పుడు ఏం పర్వాలేరు, కానీ అదంతా కట్టిపోయాలి కదా, ఇబ్బంది అయితే లేకుంటే. నిన్న ఒక బర్రె చచ్చిపోయింది. ఆ బర్రె చచ్చిపోయింది. కాపాడిదంతా స్కూల్ అందరినీ కాపాడారు అనుకో. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది మరి? వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ వచ్చి తోలుకోపోతారు. ఇప్పుడు తోలుకోపోయిండు. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఇటు వచ్చేటప్పుడు తీసుకెళ్తున్నాం అనుకుంటా పోయిండు వాళ్ళు. బాగా ఘోరం ఉన్నది. ఇవి మొత్తం ఇళ్ళ తిరుగు నీళ్ళేనే ఇప్పుడు. మాకు అదే ఉన్నది. ఇక ఇంకా ఇల్లింటి కాడే మొత్తం నీళ్ళే. పొలం మధ్యలో ఉంటుంది, లాస్ట్ కు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఎప్పుడు రాలే మేడం అసలు. ఇదే ఫస్ట్. మా పిల్ల ఇప్పుడు 20-30 ఏళ్ళకి వచ్చిన కానీ రాలే. ఇదే ఫస్ట్ టైం మాకు. ఇది కూల్ కూడా ఇదే ఫస్ట్ టైం. ఘోరం. స్కూల్ నువ్వు ఏ స్కూల్? నువ్వు బాయ్స్ స్కూల్. ఓకే. స్కూల్ హాలిడేస్ ఇచ్చారా మీకు? ఏమో తెలీదు. ఈ స్కూల్ ఏమో తెలీదు. పరిస్థితి ఎట్లుందండి ఇప్పుడు? నిన్న వచ్చిన భారీ వర్షానికి చాలా మంది కొట్టుకుపోయారు. దేవుడి దయ వల్ల మంచిగా వాళ్ళు బయటపడ్డారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? పరిస్థితి మేము పుట్టి పెరిగిందంతా ఇదే ఊరు. పరిస్థితి ఏంటంటే మేడం, 40 సంవత్సరాల నుంచి, నేను 42 సంవత్సరాలు ఉంటా. ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి ఏది కూడా ఇంత పెద్దగా రాలేదు. ఏ పెద్ద భూకంపం వచ్చినట్టుగా, ఒక సునామీ వచ్చినట్టుగా, అన్ని కలిపి వచ్చినట్టుగా వచ్చేసినాయి. మేము చూస్తుండగానే ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా బర్రెలు మొత్తం అన్ని కొట్టుకొని పోయి మేము లైవ్లో చూస్తుండగానే మొత్తం అంతా చనిపోయినాయి. బర్రెలు చనిపోయినాయి. మొత్తం ఒక బర్రె చనిపోయింది. కొన్ని కొట్టుకపోయినాయి, కొన్ని కార్లు కొట్టుకపోయినాయి వేరే వాళ్ళ షాప్లో. ఇవన్నీ బ్రిడ్జిలు పోయినాయి. మాది ఇక్కడ ఒక 4 ఎకరాలది పొలం ఉంది, వరి పొలం మాది. మా దోస్తు వాళ్ళ పొలం కూడా ఉంది. మొత్తం ఈ వర్షం మొత్తం ఏంటంటే అది అసలు మాది ఎక్కడ ఉంది, మా ల్యాండ్ ఎక్కడ ఉంది కూడా మాకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే మొత్తం వాటరే ఉన్నాయి ఇప్పటికి స్టిల్. మొత్తం నష్టపోయినాం. 4 ఎకరాలు వారి మొత్తము ఇప్పుడు అది వేస్ట్. మొత్తం ఎంత పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టి అన్ని బోర్లు వేయించినా కూడా వరి వేసినాం మేడం. వరి వేసినాం, మొత్తం పోయింది. మా ఊరు వాళ్ళది ఒక బర్రె కూడా పోయింది. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా ఒక 300 మంది పిల్లలు ఉండే నిన్న హాస్టల్లో. మొత్తం 5వ తరగతి నుంచి 10వ తరగతి మళ్ళీ అందరినీ కూడా మేము తీసుకొని వచ్చినాం. ఇక
300 మందిని మేము కొంచెం రక్షించడం జరిగింది. మొత్తం ఏంటంటే మేడం ఇది మాకు ఏంటంటే ఇది కామారెడ్డి ఏంటంటే ఇది ఒక రక్త కన్నీరులాగా అయిపోయింది మాకు. మా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రతి ఒక్క ఇండ్లు కూడా ఊలిపోతున్నాయి, ఊరుస్తున్నాయి. ఎప్పుడు ఊరు అని ఇండ్లు కూడా ఇప్పుడే ఊరుస్తున్నాయి అట్లా అన్నట్టు. మరి మా పరిస్థితి చాలా అంటే ఇక చెప్పుకోలేము. ముందే ఏమైనా హెచ్చరికలు చెప్పారా? అంటే వర్షం భారీగా పడే అవకాశం ఉంది అనేసి చెప్పారా? అంటే ముందు వస్తుందని మాకు తెలియదు మేడం, ఎందుకంటే చెరువు కట్ట కింద ఉన్నాం కదా. సడన్ గా మాకు ఇట్లా ఫ్లో అనేది 2 చెరువులు వచ్చేసినాయి, 2 చెరువులు కూడా వచ్చేసినాయి. 2 చెరువులు వచ్చేసి ఫుల్గా వాటర్ వచ్చేసినాయి. మా ఊర్లకు మొత్తం అంతా కాలనీలో అంతా మొత్తం వాటరే. అట్లా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా డోర్ స్టెప్ దగ్గర వాటర్ రాలేవు. ప్లస్ మళ్ళీ మాకు నిన్నటి నుంచి కరెంట్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏం చేస్తాం మేడం, ఇక అంతే దేవుని మీద భారం వేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక అత్యవసర పరిస్థితులు కనీసం ఏమైనా ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేద్దామన్నా కూడా ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అంతే. ఇప్పుడు మాకు ఫోన్కి కూడా లేదు, మీరు చూస్తున్నారు. ఎటు పోరాదు, మొత్తం బండ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ వస్తాయి కదా, ఏం చేయలేం పరిస్థితి మాది. అదే పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండాలి అనేసి కూడా చెప్తున్నారు కదా. అవును మేడం, అవును. సో ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ముందు జాగ్రత్తలు ఏమైనా చెప్తున్నారు ఇప్పుడైనా? అంటే ఇప్పుడు మాకేందంటే మా కౌన్సిలర్ గారు ఉన్నారు, ఆకుల రవికుమార్ అని. ఆయన కొంచెం ఏంటంటే మొత్తం ఫీల్డ్ లెవెల్లో మంచిగా వర్క్ చేస్తున్నాడు. ఆయన ఒకైనా వర్క్ చేస్తున్నాడు. ఏదైనా ఉంటే కూడా అన్నీ కూడా చేసుకుంటున్నాడు. అట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం మేడం, ఇక సాధ్యమైనంత తొందరగా ఇవన్నీ కూడా ఇవన్నీ రిపేర్ చేయించేసి మాకు కొంచెం మాకు ప్రభుత్వం తరఫున మేము ముఖ్యమంత్రి గారికి ఏంటంటే కొంచెం దయచేసి మాకు అందరికీ కూడా మాకు రైతులం ఉన్నాము, ప్లస్ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం మమ్మల్ని సాధ్యమైన తొందరగా కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే మేడం మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా ఇప్పుడు మేము హాస్పిటల్కి పోదామంటే, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ ఇంకా పెద్దదైనా కూడా మేము కమ్యూనికేషన్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది మాది అంతే. ఇప్పుడు మాకు కనీసం వాటర్ తాగుదామంటే, డ్రింకింగ్ వాటర్ కావాలంటే కూడా లేవు అట్లా అన్నమాట. ఇంకా వర్షాలు కూడా మళ్ళీ ఈ రోజు ఉన్నాయి అంటున్నారు, రేపు ఉండే అంటున్నారు. మరి మాకు అది తెలుస్తలేదు మేడం అట్లా అన్నట్టు. మరి ఎవరైనా అందిస్తున్నారా ఫుడ్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి? అంటే ఇప్పుడు వరదకి మీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి అన్నప్పుడు ఎవరైనా వచ్చి అందిస్తున్నారా? అంటే ఇప్పుడు మన ఈ కామారెడ్డి లోకల్ ఎమ్మెల్సీ గారు వాళ్ళ కొడుకు ఇలియాస్ భాయ్ ఉన్నాడు, ఆయన వచ్చి బ్రెడ్స్ అవి వాటర్ ఇట్లా కొంచెం సప్లై చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా. మాకేంటంటే ఈయన లోకల్ మా కౌన్సిలర్ ఉన్నారు, 300 మెంబర్ స్టూడెంట్స్కి అందరికి కూడా నిన్న ఒక మున్నూరు కాపు కళ్యాణ మండపంలో పెట్టేసేసి మొత్తం అంతా ఫుడ్ మొత్తం అంతా ప్రొవైడ్ చేసారు అనమాట. ఇక్కడ నిన్న ఈ టైంకి ఇక్కడ మాత్రం ఇంత వాటర్ వచ్చినాయి, నిన్న ఎగ్జాక్ట్ ఈ టైంకి అట్లా అనమాట. నుంచి ఒక 300 మంది పిల్లలకు ఈ మొత్తం ఫుడ్ అందరికీ కూడా మొత్తం అకామిడేట్ చేసి ఒక పిల్లలందరినీ కూడా మొత్తం ఒక మున్నూరు కాపు సంఘంలో మొత్తం అందరిని మేము అక్కడికి రెస్క్యూ చేసి పంపించినాం. మాకేంటంటే మాకు గ్రౌండ్ లెవెల్ నుంచి నిన్న ఈ టైం నుంచి కూడా ఇప్పటి వరకు ఎవ్రీ అవర్ కొంచెం ఒక రౌండ్ వేస్తున్నాడు మాకు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్. అంటే ఈ వరదకి అసలు ఎవరు ఊహించని పరిస్థితి ఏర్పడ్డది కామారెడ్డిలో గత కొన్ని అంటే అసలు ఇదే ఫస్ట్ టైం అనేసి కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అయితే మాకు ఈ చెరువు అనేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎప్పుడు నిర్మించారు అనేది కూడా మాకు తెలియదు. దాదాపు 200-300 సంవత్సరాల బ్యాక్ ఉంటుంది. ఈ చెరువు ఏర్పడి నుంచి ఇటువంటి ఫ్లో అనేది ఇప్పటి వరకు లేదు. అయితే మేము అక్కడ మా సరంపల్లి, నేను 6th వార్డ్ కౌన్సిలర్స్, నా పాత రాయంపేట సరంపల్లి కలిసి ఒక వార్డు. నా పేరు మా మేడం రూపా రవికుమార్, మా కౌన్సిలర్ లోకల్. అయితే నిన్న పొద్దున 10:30 నుంచి 10 గంటలన్నర నుంచి ఫ్లో ఎక్కువైపోయింది. ఇక అక్కడ చిన్నమలెట్ సైడ్, మా ఊరు చివరికి చిన్నమలెట్ సైడ్లో ఒక రోడ్ ఉంటుంది, మన మెటల్ రోడ్ ఉంటుంది. మెటల్ రోడ్ కట్ట చివరి నుంచి మెటల్ రోడ్ ఇక అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉంటాయి కదా, ఆ రోడ్ పై నుంచి ల్యాండ్ నుంచి మొత్తం ఇక ఫ్లో అంటే ఒక ఇట్లా ఎంత అంటే ఒక గజం వాటర్, ఒక గజం, ఒక 3 ఫీట్ నడుం వరకు వాటరు. 2 బీసీ కాలనీ, బీడీ కాలనీ అని ఉంటాయి సరంపల్లి. ఆ 2 కాలనీలకి వెళ్ళి పక్క పొంటి వెంచాలకి వెళ్ళి ఇట్లా నడుం మట్టి వాటర్తో మొత్తం నిన్న 11:30-12 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం మళ్ళీ సాయంత్రం 11-12 గంటల దాకా, రాత్రి అప్పటిదాకా దాదాపు ఒక 11-12 గంటల వాటర్ మొత్తం అదే ఫ్లోగా వెళ్ళిపోయింది. మా విలేజ్ ప్రజలు కూడా కాలనీలు బాగా ఇబ్బంది పడిపోయినాయి. ఇక మేము కాలనీ నుండి వాటర్ మా ప్రజెంట్ అంటే ఇప్పుడు వాటర్ తక్కువ అయిపోయింది. ఈడికెళ్ళి వర్షం అనేది తక్కువ అయిపోతే
వర్షం తక్కువైంది అనుకో వాటర్ ఇప్పుడు అంటే అవైలబుల్గా డిస్టర్బెన్స్ అయ్యే రకం లేదు. లోపలికి వెళ్ళినాయి చిల్లర కూడా వాగు కూడా బ్రిడ్జి కిందికి వెళ్ళిపోతుంది. ఈ లెక్క పోతే మనకేం డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ నిన్నట్లాగే మన ఫ్లో ఎక్కువ అయితే బాగా డిస్టర్బెన్స్. ఇప్పుడు డివైడర్ మొత్తం పోయింది, ఈడ రైల్వే బ్రిడ్జి కాడ రోడ్డు పోయింది, ఈడ మా సరంపల్లి టర్నింగ్ రోడ్డు పోయింది. ఇప్పుడు నిన్న మొత్తం ఈ జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, మా రైల్వే ట్రాక్ దాకా మొత్తం ఇది మొత్తం ఒక పెద్ద చెరువు లాగానే మొత్తం ఎటు చూసినా వాటి రైల్వే ట్రాక్ నుంచి మొత్తం ఇదంతా ఇక చెరువు కట్ట కింద నుంచి మొత్తం చైన్లు పోయినాయి. ఇవన్నీ ఇసుక దెబ్బలు పెట్టినాయి, మస్తు లాస్ అయిపోయారు ఒక్కొక్కరు. మా సరంపల్లి ఏరియాల భూమి పుట్టి నుంచి ఇంత నష్టం అనేది జరగలే. మా తాతల ముత్తాతల కాలంలో కూడా ఇంత వాటర్ రాలే. ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత నష్టం. అంటే మొత్తం అగ్రికల్చర్ పొలాలు మనం వరి నాటేసిన పొలాలు మొత్తం వాగు వారి మొత్తం ఇసుక పెట్టేసిన ఒక్కొక్క ఎకరము 2 ఎకరాలు ఇట్లా వాగుకుంటున్నాయి. అన్ని ఖరాబ్ అయిపోయినాయి. బాగా డిస్టర్బెంట్ అయింది మేడం. అంటే మాకు రెవెన్యూ ఆఫీసర్లు మనకు నిన్న నుంచి నాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఎల్లు ఇరిగేషన్ ఎల్లు మన మున్సిపల్ పోయి మన సరంపల్లి దగ్గర ఒక తూము ఉంటుంది. ఆ తూముని ప్రజెంట్ వెళ్ళొపుతున్నామని ఇప్పుడు కొంచెం హైటు వాటర్ బయటకు వెళ్ళడానికి లావాడుతున్నామని ఫోన్ చేసారు. అసలు ఊహించడం అంటే చెరువు అయిన నుంచి ఇటువంటి వాటర్ చూడలే. చెరువు ఏర్పడ్డ నుంచి ఇటువంటి వాటర్ మేము చూడలే. మా తాతలు చూడలే, మా నాన్నలు చూడలే, మేము కూడా చూడలే. ఇప్పుడు నేను 50 సంవత్సరాలు ఉంటాయి. ఈ 50 ఏళ్ళలో కూడా ఎన్నడూ కూడా నేను చూడలే. అట్లా మొదటి ఇక బాగా డిస్టర్బ్ అయింది గవర్నమెంట్. సరే ఏదున్నా మాకు ఇప్పుడు మా విలేజ్లో నిన్న 10 గంటలకు కరెంట్ పోయిందంటే ఇప్పటివరకు కరెంట్ లేదు, ఊళ్ళో నీళ్లు లేవు, కరెంట్ లేదు. ఎటువంటి ఇప్పుడు వండుకోవాలన్నా కానీ వాటర్ కావాలి, ఏడుకోవాలన్నా నీళ్ళు కావాలి. ఎటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా ట్యాంకర్ తెప్పించుకుందామని టౌన్ సప్లై బంద్ ఉన్నది, విలేజ్ సప్లై బంద్, మొత్తం బంద్ ఉన్నది. బాగా ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎప్పుడు వెనకటికి జంగల్లా కదా తినేందుకు ఏం దొరకలేదన్న పరిస్థితిలో మేము విలేజ్ నుండి కూడా మాకు అటువంటి సిచ్యువేషన్ ఈ రోజుకి ఏర్పడ్డది. బాగా ఇబ్బంది ఉన్నాయి. మరి ఈ రోజు అన్న సాయంత్రం వరకు ఏమైనా కరెంట్ వస్తే ఏమన్నా మేము ఏమైనా వండుకోవాలన్నా తినాలన్నా వాటర్ వస్తేనే కాబట్టి ఎటువంటి సొల్యూషన్ లేదు. ఇప్పుడు ఎవరిని ఏమి అడిగిన అరసని పరిస్థితి ఉన్నది. చూస్తున్నాం అన్ని కయ్యగా వచ్చిపోయినాయి, ఎక్కడెక్కడ పోల్స్ వాడిపోయినాయి. ఎలక్ట్రిషియన్లు మన చిన్నమాటి చెరువు దగ్గర అలుగులు ఉంటాయి, అలుగుల దగ్గర కంబాలు పడిపోయినాయి. అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పి డీకి అందరూ ఆనే ఉన్నామని మాట్లాడి ఇంతకుముందు మనం కాల్ చేస్తే సరిగా అందరు అధికారులు దగ్గర వెంబటినే ఉండి మాకు ఈ ప్రాబ్లం జల్దీ సాల్వ్ చేయాలని మా గ్రామం తరపున నేను కోరుచున్నాను.